కాసేపట్లో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే పోలీస్ మీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలు కేటాయించారు. నార్కోటిక్స్ బ్యూరోకు 27 4 వీలర్స్, 40 2 వీలర్స్ తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 2 వీలర్స్ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30 సెక్రటరియట్ కు వెళ్లనున్నారు. అక్కడ అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రైట్, మరి కాసేపట్లో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే పోలీస్ మీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలు కేటాయించారు. నార్కోటిక్ బ్యూరోకు 27 4 వీలర్స్, ఇక 40 2 వీలర్స్ తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 2 వీలర్స్ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరికొద్ది సేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకోబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించినటువంటి వాహనాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు ప్రారంభించనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్లు విరసించకుండా నార్కోటిక్ బ్యూరోను బలోపేతం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సంబంధించినటువంటి 4 వీలర్స్ దాదాపు 27, మరోవైపు 2 వీలర్స్ 40, తెలంగాణ సెక్యూరిటీ బ్యూరోకు దాదాపు 4 వీలర్స్ 14, 2 వీలర్స్ 30 వాహనాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలు, ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాలపైన చాలా కీలకమైనటువంటి రివ్యూలు కూడా జరిగాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులందరితోటి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క నార్కోటిక్ బ్యూరోతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఎగ్జాక్ట్ గా 11:30 సీఎం రేవంత్ రెడ్డి 666 చేరుకున్న తర్వాత సిపితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో హాజరవుతారు. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ నేరాలను ఏ విధంగా అరికట్టాలి, మరోవైపు డ్రగ్స్ కి సంబంధించి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు ఇటు గతంలో డ్రగ్స్ అనేది చాలా సప్లై అయ్యేది. అయితే ఈ డ్రగ్స్ మూలాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తుడిపిపెట్టాలి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగేటువంటి డ్రగ్స్ దందాలన్నిటిపైన కూడా నిఘా పెట్టాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే వీకెండ్స్ లో ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కి సంబంధించినటువంటి పబ్బుల్లో కూడా ఇప్పటికే పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు నార్కోటిక్ బ్యూరో అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బ్యూరో కూడా పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు ఉన్నారు. ఎక్కడైనా కూడా ముఖ్యంగా పల్లెల్లో ఈ గంజాయి అనేది ఎక్కువగా వెళ్ళింది. పల్లెల్లో ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి సేవిస్తున్నట్లు ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా గుర్తించింది. కాబట్టి ఈ గంజాయి, డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేయాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు వారికి తగినటువంటి సదుపాయాలు కావచ్చు, వాహనాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ఇక్కడ వాహనాలు ప్రారంభం అయిన తర్వాత అధికారులతో సమావేశం ఉంటుంది. అధికారులు ముఖ్యంగా అడిషనల్ డీసీపీ స్థాయి నుంచి కూడా డీజీపీ స్థాయి వరకు అధికారులందరూ కూడా ఈ సమావేశంలో హాజరైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే డ్రగ్స్ మూలాలన్నిటిపైన కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినప్పటికీ కూడా ఇంకా గోవా నుంచి కావచ్చు, ముంబై నుంచి ఈ డ్రగ్స్ అనేది చిన్న చిన్న మొత్తంలో హైదరాబాద్కు చేరుతుంది. వీకెండ్స్ పార్టీలో ఈ డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఇందులో
పలుకుబడినటువంటి వ్యక్తుల పేర్లున్న సినీ ప్రముఖులు ఎవరున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టవద్దంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో మనం చూసాం, సినిమా ప్రముఖులు పట్టుబడినటువంటి సమయంలో కావచ్చు, ఇతరత్ర పలుకుబడినటువంటి వ్యక్తులు పట్టుబడినటువంటి సమయంలో వాళ్ళని స్కిప్ చేసి ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, అమాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రధానంగా కేసులో పెట్టినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డయాస్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి కూడా వాహనాలను ఓపెన్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా పూర్తి స్థాయిలో కొన్ని సూచనలు సలహాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులను కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద అంత అయితే మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో 11:30 సీఎం రేవంత్ రెడ్డి త్రిబుల్ సికి చేరుకుంటారు. 12:30 వాహనాల యొక్క ప్రారంభం జరుగుతుంది. తర్వాత అధికారులతోటి సమావేశం ఉంటుంది. అధికారులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ మూలాలను అణిచివేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కూడా సూచనలు కూడా చేసేటువంటి అవకాశం అయితే